నందమూరి బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదివరకే సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఎంట్రీపై అనేక రూమర్స్ వచ్చాయి. గతంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అలాగే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటోందని కూడా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఫైనల్ గా మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్టు సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఇక ఈ అప్డేట్ బయటికి రావడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. గతంలో వచ్చిన రూమర్లను నిజం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు నందమూరి బాలకృష్ణ. మోక్షజ్ఞ తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఇక ఈ ఫొటోస్ వీడియోస్ చూసి బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక తాజాగా తన డెబ్యూ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు నందమూరి మోక్షజ్ఞ. ఇక దీనికి సంబంధించి తన సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్ అన్నీ మీ అంచనాలకు మించి ఉంటాయంటూ మోక్షు చేసిన ట్వీట్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోక్షు, ప్రశాంత్ కాంబినేషన్కు సంబంధించిన కొన్ని క్రేజీ వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ తన సినిమాలో మోక్షజ్ఞను అభిమన్యుడిగా చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షజ్ఞను కూడా ఒక సూపర్ హీరో తరహాలోనే తెలుగు ఆడియన్స్ కు ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షజ్ఞను అభిమన్యుడిగా చూపించబోతున్నాడు అనే న్యూస్ లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.